పోస్ట్ మార్టం రిపోర్టే కాదండి, డైరెక్ట్గా ప్రవీణ్ గారే లెగిసి వచ్చి బాబు గారు నేను యాక్సిడెంట్లో చచ్చిపోయినని చెప్పినా కానీ హర్ష్ కుమార్ గారు దాన్ని హత్య అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. వారు ఏదో ఒక విషయాన్ని దీన్ని హైలైట్ చేసుకుని ముందుకెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలనే ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఆయన వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. కానీ ఇది హత్య అనడం ద్వారా రెండు మతాల మధ్యలో విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని మరి సీనియర్ నాయకుడైనా సీనియర్ పొలిటీషియన్ 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి పెద్ద అయినా అర్థం చేసుకోకపోవడం మాత్రం మాకు చాలా విచారకరం అండి. వర్గీకరణ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ అండి. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన వర్గీకరణ చేస్తానని ఆయన అప్పుడే చెప్పారు. అది నచ్చిన వాళ్ళు ఓటేశారు. అయితే మేము కొన్ని విషయాల్లో ఒక మాల కమ్యూనిటీ వ్యక్తులుగా మాకు కూడా కొన్ని నష్టాలు జరుగుతున్నాయండి అని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ వర్గీకరణ అనేది 7.5%, 6.5%, 1% ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితులకి అది సరిపోయే పరిస్థితి లేదండి. ఎందుకంటే ప్రజలు అంటే జనాభా బాగా పెరిగిపోయి ఉన్నారు ఎస్సీల్లో కూడా. కాబట్టి దానికి తగ్గట్టు మీరు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పి మేము గౌరవ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద వారు సానుకూలంగా స్పందించారు, వర్కౌట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా వింటామని మాకు నమ్మకం ఉందండి.